గణతంత్ర శుభాకాంక్షలు. గణతంత్ర అంటే ఏమిటంటే, గణ అంటే సమూహం, తంత్ర అంటే సూత్రం రాయడం. ఈరోజు 77వ స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఒక వీడియో చేయాలని ఆశపడ్డాను. క్రైస్తవ స్వతంత్రం మనకు నచ్చినట్లు జీవించడం కాదు, మన మాదిరిగా జీవించడం కొరకని ఒక భక్తుడు తెలియజేశాడు. విలియం బార్ట్లకే అనే వ్యక్తి చేశాడు. ఇవాళ మనము బైబిల్ పట్టుకొని మందిరాలకు పోతుంటే ప్రధాన కారణము రాజ్యాంగం చట్టాలు మనకు ఉన్నాయి కాబట్టే పోతున్నాం. ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి, గణతంత్ర శుభ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ప్రతి ఏటా జనవరి 6న జరుపుకుంటున్నాం. త్రివర్ణ పథకాలతో దేశంలో మారిమోగిపోతుంది. మోడీ గారు కానీ, ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం సెలవు దినం మాత్రమే. సెలవు దినం ఈరోజు పబ్లిక్ డే. ఈరోజు మన గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని, దాని వెనక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. దాని వెనక ఉన్న చరిత్రను మనం తెలుసుకోవడానికి ఆలోచన చేయాలి. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటికి మనకంటూ సొంత చట్టాలు లేవు. బ్రిటిష్ వారు చేసిన చట్టాలనే మనం అనుసరించాల్సి వచ్చింది. మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. ఒక దిశను నిర్ణయించుకోవడానికి, మనకంటూ ఒక దిశను నిర్ణయించుకోవడానికి అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు. ఒక అత్యున్నత చట్టం అవసరమైంది, అదే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు నుండే భారతదేశం ఒక సంపూర్ణ స్వతంత్రంగా ఉంటుంది, సార్వభౌమ అధికారంలో ఉంటుంది. ఈ రాజ్యాంగం అవతరించింది ఈ రాజ్యాంగం ఊరికే నాయకత్వంలో రాజ్యాంగం ముసాయిదా కమిటీ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు కష్టపడ్డారు. దీన్ని రూపొందించింది. దీనికి ఎంతగానో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. 1949లో నవంబర్ 26న దీన్ని ఆమోదించినప్పటికీ 1930లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించిన పూర్ణ స్వరాజ్యం జ్ఞాపకార్థం జనవరి 26న పూర్ణ స్వరాజ్యం జ్ఞాపకార్థం 1950లో దీన్ని అమలు చేయాల్సి వచ్చింది. ఈ వేడుకలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యం పత్ వద్ద ఈ యొక్క రాజ్యాంగ ఆవిష్కరణ జరుగుతున్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఈ రాజ్యాంగం పేరుడే ఒక అద్భుతం. త్రివిధ దళాలు మాత కవాతు నిర్వహిస్తారు. అసలు మెయిన్ ఏమిటంటే, ఇప్పుడు ఉన్న రాజ్యాంగానికి ఇలా మనం జరుపుకుంటున్నామంటే ప్రధానంగా అంబేద్కర్ గారిని మనం చాలా గుర్తించవలసి ఉన్నది. ఈరోజు ఆనాడు అంటరానితనాన్ని ఎప్పుడైతే రూపుమాపాడు, ఈరోజు కూడా లేకుండా పోయింది అనుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. రిపబ్లిక్ డే దేశపు రాజ్యాంగం అమలుకు ప్రారంభమైన రోజున ఆ దేశ గణతంత్ర దేశంగా ప్రకటించింది. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం మాత్రమే సిద్ధించింది. కానీ బ్రిటిష్ పాలకులు రూపొందించిన చట్టాలతోనూ పాలన సాగేది. మనకంటూ నియమ నిబంధనలు ఉండాలని, రాజ్యాంగం అమలు కావాలని మేధావులు, పెద్దవాళ్ళు ఆకాంక్షించారు. అలాగే మన యొక్క స్వతంత్రానికి కష్టపడ్డటువంటి ఎందరో త్యాగవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. వారిలో కొన్ని పేర్లు డాక్టర్ మేరీ వెర్గేస్, తర్వాత అనీబ్ సేన్, పండిత్ రమాబాయి, ఖురాబాయి, లలితా సింగ్, అన్ మ్యాక్సెన్, రాజకుమారి ఏకూరి, మేరీ అలేక ఎక్క, అన్న చాండి, అర్చన చరణ్, ఇలా చాలామంది స్త్రీలు స్వతంత్రం కోసం, ఈ ప్రజాతంత్ర గణతంత్రం కోసం కష్టపడ్డారు. స్త్రీలు కూడా, వాళ్ళు కూడా స్వతంత్రానికి చాలా కష్టపడ్డారు. ముందుగా ఈ భారత రాజ్యాంగాన్ని రచించారు. చాలా బాగుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకొని మీరు కామెంట్ చేయాలి. నచ్చకపోతే ఇక వీడియోను ఛానల్ లైక్ చేయండి. మీకు ఇంకేమైనా తెలియని విషయాలు ఉంటే మాకు తెలియపరచండి.
థ్యాంక్ యూ.